కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. ఎంపీ అయినా సరే వైసీపీలో పారిపోవడమేనా, మరి కాపాడాలి అని అనుకుంటున్న బీజేపీ ఎంపీ ఎవరు? ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆసక్తికరమైన అంశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి, ఆయనకి సంబంధించి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి నిరాకరించిన సంగతి మనందరికీ తెలిసింది. దాని తర్వాత లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. అంటే గమనించండి, ఎప్పుడైనా సరే ఒక ఎంపీనే ఈ విధంగా అప్స్కాండ్ అయిపోయిన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా ఏ పార్టీలో అయినా? అది ఒక వైసీపీకే ఘనత చెందుతుంది. ఎవరు మరి నాకు తెలిసి అయితే ఎప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటుంటే అరెస్ట్ కాబడుతున్నారు. కానీ ఇలా అప్స్కాండ్ అయిపోయి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి మరి ఆ తర్వాత మరి పరిస్థితి ఏమవుతుందని అర్థం కాని స్థితిలో ఒక ఎంపీ కూడా ఉండిపోయాడు అని అంటే, ఇక దీన్ని బట్టి ఆ పార్టీలో ఎటువంటి చర్యలు జరిగినాయి వాళ్ళ అధికారంలో ఉండడం కానీ అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఏంటి అంటే, ఇక్కడ హైకోర్టులో అంటే సుప్రీంకోర్టుకి నేను వెళ్ళాడు. హైకోర్టు తీర్పుకి ఏవి చెప్పకముందు, విచారణలో ఏం జరగకముందు సుప్రీంకోర్టుకి వెళ్ళదు. సుప్రీంకోర్టు ఏముంది, మీరు హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పేసింది. హైకోర్టులో నిన్న చాలా స్ట్రాంగ్గా ఆ బెయిల్ కొట్టేయటమే కాకుండా, అంటే ముందస్తు బెయిల్ అనేది లేకుండా కొట్టివేయటమే కాకుండా చాలా ఘాటైన పదాలు కూడా వాడింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన పురోగతి అంటే ఏదైతే అక్కడ ప్రభుత్వం తరపున న్యాయవాదులు సిద్ధార్థ లుద్రా గారు వాదించారో చాలా గట్టిగానే చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఈయనకు పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సిందే అని సాక్షాత్తు హైకోర్టే చెప్పింది. అంటే ఎటువంటి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టారు అని అర్థం చేసుకోవచ్చు. సో ప్రక్కన కోర్టులు ఇంత గట్టిగా చేస్తున్న క్రమంలో కొంతమంది మరి మిథున్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అంటే, మామూలుగా ప్రజల్లో మొట్టమొదటి నుంచి ఒకటి ఉంది. మొట్టమొదటి నుంచి అంటే కాదులే కానీ, ఎప్పుడైతే 2018లో చంద్రబాబు నాయుడు గారికి అంటే టీడీపీకి బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తిన క్రమంలో అప్పటి నుంచి ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అయిపోయారు మోదీ గారికి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆగ్రహం, వైసీపీ అంటే విపరీతమైన అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినప్పుడల్లా అపాయింట్మెంట్లు, అప్పులు అన్నీ వచ్చేసినాయి. సో ఇదంతా జరిగిన తర్వాత జనాలకి గట్టిగా తెలిసిపోయింది, ఓకే బీజేపీకి వైసీపీకి మంచి బాండింగ్ ఉంది అని. దాని తర్వాత అనుకోని పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయిన తర్వాత రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయినాయి. సరే, సమీకరణాలు మార్చగలిగారు, గెలిపోవడంలో తేల్చగలిగారు, కానీ ఈ బంధాన్ని విడగొట్టగలిగారా అంటే అది మాత్రం ప్రజలకు ఇప్పటికీ డౌటే. వైసీపీకి బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉంది అని చెప్పేసి నమ్ముతున్నారు. దానికి తగినట్టుగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటో తెలుసా? న్యాయ వ్యవస్థలోనే కొంతమంది కాదులే, ఒకరో ఇద్దరు అట ఆ ఛార్జ్ షీట్లో నుంచి మిథున్ రెడ్డి పేరును తొలగించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అన్నారట. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు చేసి ఉంటారంటారు? ఎవరి ద్వారా ఆ విధంగా ప్రాసిక్యూషన్లోని న్యాయవాది కూడా ఈ విధంగా మాట్లాడతారంటారు? సో దానికి లీగల్ టీము లేదు అలా చేస్తే అసలు కేసే వీక్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో అందుకని ఆ నేము ఎలిమినేట్ చేయడానికి కుదరల. మిథున్ రెడ్డి పేరును మాత్రం తొలగించాలి. కేసును మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని మిథున్ రెడ్డిని తప్పించండి అని చెప్పేసి అంటున్నారంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలండి? అసలు మిథున్ రెడ్డే లేకపోతే అసలు కేసే పోయిద్దంట. చివరికి న్యాయవాదులు, ఆ లీగల్ టీం వాళ్ళు ఆ విధంగా చెప్పి లేదు అసలు పాసిబిలిటీ లేదు మిథున్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించడానికి అని చెప్పేసి ఈ విషయం చెప్పారు. ఇది ఇలా ఉండగా ఒక బీజేపీ ఎంపీ, మన రాష్ట్ర బీజేపీ ఎంపీ కాపాడే ప్రయత్నం, లాబింగులు చేయటం, కేంద్ర పెద్దలతో కొంచెం సన్నిహిత సంబంధాలు ఉంటే ఆటోమేటిక్గా ప్రయత్నాలు జరిపి అటు టీడీపీలో లోకేష్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ చేసి ఆయన ఏదో తప్పించే ప్రయత్నాలు చేయటం. ఇంత ప్రేమ ఉన్నవాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మాట్లాడలేకపోయారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం మనసులో అభిమానం ఉన్నా బయటికి చెప్పుకోలేరు, రాలేరు. కానీ ఇక్కడ మిథున్ రెడ్డి రేంజ్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి రేంజ్ ఏంటి? మరి ఆఫ్టర్ ఆల్ మిథున్ రెడ్డి ఒక ఎంపీ లాంటి వ్యక్తి కోసమే ఇంత లాబింగులు చేస్తున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి ఎందుకని ఈ ప్రయత్నాలు జరపలేదు? సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు
ఎవరి తరహా ఏంటి, ఎవరు ఏ టైంలో ఎలా చేస్తున్నారని చెప్పేసి. అందుకనే ప్రజలు గట్టిగా నమ్ముతుంది ఏంటి, బీజేపీ వైసీపీ ఒకటే. ఇవాళ ఎన్ని మామూలుగా పొత్తులో ఉంది ఇక్కడ ఎన్డీఏలో టీడీపీ జనసేన అయినా కానీ బీజేపీతో బాగా సంబంధాలు ఉన్నాయని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. సో ప్రజలు నమ్ముతూ ఉంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి. సో అక్కడ వాళ్ళు స్కాములు చేసినా ఏమి చేసినా పైన మేము కాపాడుకుంటామని. అందుకేనేనా ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ముందు కేంద్రంలో ప్రభుత్వం ఎలా ఏర్పడింది, ఇవాళ కనుక టీడీపీ జనసేన లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం ఉంటుందా? ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కూడా తెలుసుకోవాలి. కేంద్రం వల్ల రాష్ట్రానికి ఏమి నిధులు రావట్లేదు గుర్తుంచుకోండి. మన రాష్ట్రం వల్ల కేంద్రంలో ప్రభుత్వం ఉంది. మీరు కాదంటే ప్రభుత్వం కూలిపోతుంది అక్కడ. సో హై పొజిషన్లో అంటే అప్పర్ హ్యాండ్ ఎవరిది ఇక్కడ? మన రాష్ట్ర నాయకులది, కేంద్ర నాయకులది కాదు. సో వాళ్ళు కండిషన్లో పెడితే మనం వినాల్సిన అవసరం లేదు, మనం కండిషన్లో పెడితే వాళ్ళు వినాలి. సో ఇప్పటికైనా కానీ ఆ కమాండింగ్ పొజిషన్ వచ్చినప్పుడు ఉపయోగించుకోండి, మిగతా సమయాలు ఎట్టాగూ లేదు. ఇప్పుడు ఉదాహరణకి 2019 నుంచి 24 మధ్యలో బీజేపీకి ఒంటరిగానే ప్రభుత్వాన్ని స్థాపించేంత ఫిగర్ ఉంది. సో ఆటోమేటిక్గా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఎవడేం చెప్పినా వినరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా కాళ్ళు వదిలేశాడట. కాళ్ళు చెప్పేసి బాబు మా వల్ల కాదులే, మామూలుగా ఆధారపడి ఉంటే ప్రత్యేక హోదా అడిగే వాళ్ళమేమో అని అన్నాడు. సరే అది జగన్మోహన్ రెడ్డి విషయం ప్రక్కన పెట్టేసండి ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చిన ఛాన్స్ ఏంటి, సరే మనం పొత్తులో ఉండాం, పొత్తు ధర్మాన్ని తగినట్టుగా ప్రవర్తించాలిగా. మరలా ఇక్కడ వైసీపీతో లాబింగ్లు ఎందుకు జరుగుతున్నాయి? అంత ప్రేమ ఉండేవాళ్ళు డైరెక్ట్గా వైసీపీలోకి వెళ్ళిపోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ, లేకపోతే డబ్బు అంటే వ్యామోహం, లేకపోతే అవినీతి అక్రమాలంటే బాగా బ్లడ్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోండి. అంతేగాని ఈ రకంగా ఉండే ఒక పక్కన అవినీతికి సంబంధించి ప్రజల సొమ్ముని వాళ్ళ ఆరోగ్యాలని అనేక రకాలుగా నాశనం చేసిన వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇక దీనిని బట్టి అర్థం చేస్తారు అంటే ప్రజల పిచ్చోళ్ళు. మీరు ఇష్టానురీతిగా గెలిచేసి మరి బీజేపీలో గెలిచి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని కాపాడదామనే ప్రయత్నం చేస్తున్నారంటే ఏంటి అక్కడ? సో ఎవరికి వాళ్ళు మేము దోచేసుకుంటాం, దాచేసుకుంటాం, కాపాడుకుంటాం, అవసరమైతే ఒకటవుతాం. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు మీరు గమనించండి, మీలో మీరు కొట్టుకు చేస్తున్నారు ఇక్కడ. మా టీడీపీ, మా జనసేన, మా వైసీపీ అని. బీజేపీకి అంత కేటర్ లేదు, కొట్టుకు వచ్చి అంత కేటర్ లేదు. కానీ సో ఈ వీళ్ళని ఈ నాయకులను చూసి మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ కోసమే మీరు కొట్టుకునేదని. ఓ ప్రక్కన మొత్తుకుంటూ ఉంటున్నాం, ఇదిగో ఇన్ని కోట్లు దోచేశారు, అన్ని కోట్లు దోచారు, ఇదిగో సాక్ష్యాధారాలు, ఇదిగో ఇది లభించినాయి అని చెప్పేసి. అంటే ఏంటి, ఈ అవినీతి పరులను ఇప్పటికైనా కట్టడి చేసి ఆ సొమ్మును రికవర్ చేసి మరి ప్రభుత్వానికి ఆ ఆదాయం వచ్చేసింది అంటే వీళ్ళు ఏదైతే కొల్లగొట్టారో దాన్ని మరలా తిరిగి రికవర్ చేశారనుకోండి, ప్రజలకే ఉపయోగపెట్టచ్చు కదా అది. సో అలా చేయాల్సింది పోయి వీళ్ళు దోచేది కాకుండా దోచుకునే వాళ్ళని కాపాడుతూ ఉంటున్నారంటే ఇంక దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన రాష్ట్రంలోని నాయకులు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారనేది. కనీసం తెలంగాణ వాళ్ళని చూసాను నేర్చుకోండి కాస్త. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు అన్ని పార్టీలు ఒకటే మాట మీదకి వచ్చిన మా తెలంగాణ మాకు కావాలని. మన దరిద్రం దౌర్భాగ్యం కానీ ఆంధ్రప్రదేశ్కి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్లోని ఎంపీలే ఒక మాట మీద లేరు. అప్పుడు ఎంపీగా చేస్తున్న వాళ్ళు ఒకరేమో పేర్లు ఎందుకులే, ఒకరేమో సమైక్యాంధ్రానే ఉంటుందని, ఒకళ్ళేమో విడిపోతే నష్టం ఏంటని, ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడతాం. ఒకడేమో ఏది చేసినా మంచిదేలే అని, ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడి రాష్ట్రాన్ని నాశనం చేశారు. విభజన అప్పుడు కలిసి ఉండాలని కూడా అంటాడు, విడిపోతే నష్టం ఏంటి అంటాడు. కనీసం రాష్ట్రానికి ఏం కావాల్సిందో మాట్లాడేవాళ్ళు లేడు. వీళ్ళు మళ్ళీ ఎంపీలు, ఇప్పుడు ఎంపీలుగా ఉండి చేస్తుంది ఏంటి అంటే ఇది పరిస్థితి. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే అక్కడ ఎంపీ నిజంగా ఆ రకంగా అవినీతి చేశాడు అని చెప్పేసి ఆరోపణలు ఎదురవుతున్న క్రమంలో కోర్టు కూడా బెయిల్ ఇవ్వకుండా ఉంటే వీళ్ళు మాత్రం ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ఈయనకు అధికారం హక్కు ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మరలా సుప్రీంకోర్టు దాదాపుగా బెయిల్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా లేవని కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే 1-2 సార్లు జరిగింది ఇక్కడ. సో ఇక్కడ అన్ని సాక్ష్యాధారాలు కనబడతా ఉన్నాయి. ప్రభుత్వం కొంచెం గట్టిగానే ప్రభుత్వం తరపున న్యాయవాదులు వినిపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎంత లాబింగులు చేసినా కానీ మిథున్ రెడ్డిని కాపాడటం అనేది దాదాపుగా కష్టమే. ఎందుకంటే మిథున్ రెడ్డిని ఇప్పుడు మిథున్ రెడ్డిని కాపాడాలి అనే ప్రయత్నం చేసిన మిథున్ రెడ్డిని కాపాడితే ఇక లిక్కర్ స్కామ్ క్లోజ్ అయిపోయినట్టే, ఇక అది అడుగు ముందుకు పడతారు. సో ఈ నేపథ్యంలోనే ఇక అది అవకాశం లేదు. కాబట్టి
ఇక్కడ మిథున్ రెడ్డి గనక రేపు అరెస్ట్ అయితే అంటే ఈ బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉంటే ఈలోపు సుప్రీంకోర్టులో ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అయినా లేకపోతే ఈలోపు 2 రోజులు వాయిదాలు జరుగుతూ ఉన్నా ఈలోపు అయితే సిట్ అధికారులు అరెస్ట్ చేశారనుకోండి, ఏంటి పరిస్థితి? ఇంకప్పుడు అసలు కథ ఇంకా క్లైమాక్స్ చేరినట్టుగానే భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సో ఎక్కడ లేని విచిత్రమైన విషయం ఏంటి అంటే ఒక ఎంపీగా ఉండి చివరికి పారిపోయే పరిస్థితి ఎక్కడున్నాడో తెలియదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్, సిగ్నల్ చూస్తేనేమో ఆ ఫోన్ సిగ్నల్ ఏమో హైదరాబాద్లో చూపిస్తుందంట, పోలీసులు ఏమో ఢిల్లీ బెంగళూరులో గాలిస్తున్నారంట. మరి ఎందుకు జరుగుతుందో ఏంటో అర్థం కావట్లా. ఇదంతా కూడా ఒక మిస్టరీగా ఉండబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే మిథున్ రెడ్డిని కనుక అదుపులోకి తీసుకుంటే, ఇప్పుడు హైకోర్టు చెప్పింది చాలా గట్టిగా, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పేసి కస్టడీకి. సో ఈ నేపథ్యంలో అది జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు ఖాయం, గుర్తుపెట్టుకోండి. సరే, ఆ ప్రకంపనల్ని మరి మధ్యలో ఆపేసే ప్రయత్నం ఏమైనా ప్రజలు అనుకుంటున్నట్టు బీజేపీ ఆపుతుందా, ఎవరైనా చేస్తారా ఏంటి అనేది ఇక ఆ భగవంతుడికే తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీ ఎంపీలైనా సరే పారిపోవడమే, మరి ఆ అవినీతులు వాటికి సంబంధించిన ఆరోపణలు ఆ రకంగా ఉన్నాయా, మరి బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తాం ఒక ఎంపీ అందులో అన్నదానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.